ఎంతో మంది స్పిరిచువల్ గా ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. వాటినన్నిటిని గ్రంథస్థం చేసి ఉన్న ఇంగ్లీష్ లో వాటిలలోంచి ఆర్టికల్స్ మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మనం అందిస్తూ ఉన్నాము. మన జీవితంలో మనం ఎలా జీవించాలి, ఆ జీవితం యొక్క వాల్యూ ఏంటి తెలియజేసేటువంటి అద్భుతమైన ఆర్టికల్స్ మనం ధ్యాన జగత్తులో ఇస్తున్నాము. మరి దీనికోసం వర్క్ చేయడం అంటే ప్రతి నెల ఒక కొత్తదనంతోటి కొత్తగా మ్యాగజైన్ అందించాలి. పత్రి గారు ఎప్పుడు అంటుండేవారు, "నెల నెల గండం నూరేళ్ల ఆయుష్షు" అని చెప్పి. ఆ మాట అంటూ అంటే ప్రతి ఒక్క నెల పత్రికను కొత్తగా ప్రెజెంట్ చేయడం అనేది ఒక గండం దాటినట్టే. మరి దానివల్ల నెల నెల గండం నూరేళ్ల ఆయుష్షు. అంటే ప్రతి పత్రికకు ఒక 100 ఏళ్ల ఆయుష్‌ని పోస్తూ పత్రి గారు దానిని అంత అద్భుతంగా అంటే ఈ రోజు ఒక్కసారి వెనకకి తిరిగి చూసుకుంటే ఎంత లిటరేచర్‌ని మనము ఈ భూమి మీదకి తీసుకొచ్చాము. ఎంత లిటరేచర్‌ని అందరికి పంచి పెడుతున్నాము. అని తలుచుకుంటే నిజంగా కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ